అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. ఏంటి ఏదో స్పెట్స్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇది యాక్చువల్‌గా లాస్ట్ వీక్ తీసిన వీడియో. ఇది షేర్ చేయాలి మీతోటి ఖచ్చితంగాను అని అనిపించి 1 వీక్ నుంచి చూస్తున్నాను. మా అబ్బాయికి స్పెట్స్ ఉన్నాయన్న సంగతి మీకు తెలిసిందే. ఆల్రెడీ వీడియో తీసి కూడా 1 వీక్ అయింది. కానీ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిందంతేను. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ అంటే కొంచెం మా అబ్బాయి విషయంలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. అంటే కళ్ళకి సంబంధించి. మీరందరూ కూడా ఒకవేళ స్పెక్ట్స్ ఉన్న తల్లిదండ్రులు మీ పిల్లలకు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందంటే మా అబ్బాయి విషయంలో జరిగిన ఇన్ఫర్మేషన్ నేను మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పని ఈ వీడియో తీస్తున్నాను. పిల్లలు ఎవరికైనా కనుక స్పెక్ట్స్ ఉండుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మా అబ్బాయికి నేను కొత్త స్పెక్ట్స్ తెప్పించాను. అంటే పడ్డాయి ఆల్రెడీ. ఎందుకు, నెంబర్ ఎంత పెరిగింది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ స్పెక్ట్స్ని వాళ్ళు ఎలా జాగ్రత్త పరుచుకోవాలి, స్క్రీన్ టైం ఎంత తగ్గించుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, అన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం పెద్ద పిల్లలైతే తెలుస్తుంది, చిన్నపిల్లలకైతే వాళ్ళకి అంత ఐడియా ఉండదు. మనం ఎన్ని నెలలకు ఒకసారి మనం స్పెక్ట్స్ చెక్ చేయించుకోవాలి, కళ్ళు చెక్ చేయించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ ఈ వీడియోలో మీ అందరితోటి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నా ప్రీవియస్ వీడియోస్ చూసాము, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూద్దాం. స్పెక్ట్స్ ఉన్న ప్రతి పిల్లల పేరెంట్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎందుకంటే నేను చేసిన తప్పు మీరు చేయకూడదని. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఇంచుమించు 1.5 ఇయర్ నుంచి పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఆల్రెడీ అంటే ఆన్లైన్ క్లాసెస్ ముందే కొంతమందికి స్పెట్స్ వచ్చి ఉండొచ్చు పిల్లలకి, దీని తర్వాత కూడా వచ్చి ఉండొచ్చు. ముందు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నేను అంటే ఎలా మనం వాళ్ళ కళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆన్లైన్ క్లాసులప్పుడు కాదు, కానీ జనరల్గా స్పెట్స్ పెట్టుకునే పిల్లలందరికీ ఇప్పుడు చిన్న పెద్ద అని లేదు, ఇంచుమించు 5 ఇయర్స్ పిల్లల నుంచి అందరికీ స్పెక్ట్స్ వచ్చేస్తున్నాయి. మనకు తెలిసిందే అది. మా అబ్బాయికి అలాగే 3 ఇయర్స్ బ్యాక్ స్పెక్ట్స్ పడ్డాయి. అంటే స్కూల్లో ఉన్నప్పుడు బోర్డు కనిపించట్లేదు అంటే మేమే కొంచెం 3-4 మంత్స్ డిలే చేసాము. దగ్గరగా కూర్చుని విను, కనిపించకపోతే లాస్ట్ బెంచ్లో కూర్చుంటే నీకేం వినిపిస్తుంది అలా అని చెప్పి 3-4 మంత్స్ డిలే చేయడం వల్ల చూపిస్తే ఆల్రెడీ అంటే బై బర్తే మా శ్రీకర్కి కొంచెం కళ్ళల్లో రెటీనా కొంచెం అదే నల్లగుడ్డు పెరగడమో సంథింగ్ ఏదో ప్రాబ్లం అయితే ఉందని చెప్పారు. అప్పుడు మాకు తెలియదు. రావడంతో -1.75 దాంతో కళ్ళజోడు పడింది ఆ నెంబర్ తోటి. అంత నెంబరు ఒక్కసారిగా వచ్చిందేంటి అంటే ఒక 3-4 మంత్స్ డిలే చేయడం వల్ల అంత ఎఫెక్ట్ పడింది కళ్ళ మీద. స్కూల్కి వెళ్తున్నప్పుడు అంటే బోర్డును చూస్తూ ఉన్నప్పుడే అలా వచ్చింది నెంబరు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అప్పుడు పిల్లలు ఎంతసేపు స్క్రీన్ టైం ఉంటుంది వాళ్ళకి అనేది మన అందరికీ తెలిసిందే. అంటే ఆల్రెడీ క్లాసెస్సే 6-7 అవర్స్, 6 సబ్జెక్ట్స్ మ్యాక్సిమం ఉంటే 6-7 అవర్స్ చూస్తున్నారు. ఆ పైన గేమ్స్కి అలవాటు పడి ఇంకా ఎక్కువ టైం చూస్తున్నారు. మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క పిల్లలకి కళ్ళజోడు ఉంటుంది ఖచ్చితంగాను. మా అబ్బాయికి అలాగే ఉంది. ఇప్పుడు చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఆల్రెడీ 1.5 ఇయర్ నుంచి మనకి పాండమిక్ నడుస్తుంది. బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్తే జాగ్రత్తగా ఉండాలి, భయం ఎందుకు వచ్చింది పిల్లలతోటి అని చెప్పని వెళ్ళట్లేదు. ప్రతి 1 ఇయర్కి పిల్లల ఫేస్ మారుతూ ఉంటుంది. దానివల్ల స్పెక్ట్ సైజు కూడా మారుతుంది. మేము తీసుకుని 3 ఇయర్స్ అయింది, కానీ ఇప్పటికొచ్చి వాడికి మార్చలేకపోయాం. ఎందుకంటే 1 ఇయర్కి మార్చాలి. ఇప్పుడు 3rd ఇయర్. కరెక్ట్గా లాస్ట్ టైం మేము పాండమిక్ మనకి కరోనా స్టార్ట్ అయ్యే ముందుకు మార్చాల్సిన టైం యాక్చువల్గాను. కరోనా స్టార్ట్ అయింది కదా అని చెప్పి అదే కళ్ళజోడు కంటిన్యూ చేసి చేసేస్తున్నాడు. నిన్న యాక్చువల్గా వెళ్ళి చూపించుకుంటే -1.75 నుంచి -2.5 అయిపోయింది సైటు. అంత నెంబర్ పెరిగిపోయింది. దీనికి కారణం నేను చేసిన మిస్టేకే. ఇది మీరు చేయకూడదని చెప్పని ఇది వీడియో ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేయాలనిపించింది నాకు. ఎందుకంటే పాండమిక్ వల్ల బయటికి వెళ్ళకూడదని ఉద్దేశంతో సగం భయంతో ఇంట్లో ఉంది కదా కళ్ళజోడు అని నడిపించేస్తున్నాం తప్ప ప్రతి 1 ఇయర్కు 6 మంత్స్కైనా నెంబర్ పెరిగిందా, సైట్ ఏమైనా పెరుగుతోందా, అసలు మళ్ళీ చూపు ఎలా ఉంది వాళ్ళకి అన్నీ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే కళ్ళజోడు బాగానే ఉంది కదా అని అనుకుంటాం, కానీ మనం వాళ్ళ సైజు, మొహం సైజు పెరుగుతున్నప్పుడు ఈ స్పెక్ట్స్ మొత్తం అయినంతా కవర్ చేయదు అది. మా అబ్బాయికి ఇప్పుడు అదే ప్రాబ్లం అయింది. ఇంచుమించు 7th ఎండింగ్లోనే 8thలోనే తీసుకుని ఇప్పుడు 10thకి వచ్చాడు కదా, ఈ వెళ్ళక తనకి అంత సైట్ పెరిగిపోయింది.
ఎందుకంటే తన ఫేస్కి బట్టి స్పెక్ట్స్ సైజ్ సరిపోలేదు, ఓన్లీ ఇది మాత్రమే మార్చుకుంటున్నాడు తప్ప ఈ కళ్ళజోడు ఎంత ఉందో దాది చిన్నదైపోయింది కన్ను. దానివల్ల వాడు పక్కకి ఫోకస్ ఎక్కువ పెట్టి చూడడం వల్ల నెంబర్ పెరిగిపోయింది. అది మిస్టేక్ అని చెప్పారు. నేను అందుకనే ఇది ఖచ్చితంగా మీకు, ఎందుకంటే ప్రతి పిల్లలకి కళ్ళజోడు ఈరోజు కామన్ అయిపోయింది. స్పెక్ట్స్ లేని పిల్లలే లేరు. ఎవ్రీ 6 మంత్స్కైనా 1 ఇయర్కైనా ఖచ్చితంగా మనం వాళ్ళకి కళ్ళని టెస్ట్ చేయించాలి. మొహం సైజుని బట్టి కళ్ళజోడు మార్చుకోవాల్సి వస్తుంది. ఒక్కసారే కన్నా కళ్ళజోడు ఒకటి ఉండిపోతే ఇంకొక తప్పు ఏం చేసామంటే వాడికి ఎప్పుడు ఒక్కటే కళ్ళజోడు ఉంది, అది ఇప్పటికి 2-3 సార్లు ఫ్రేమ్ విరిగిపోవడం కానీ ఏదో ఒకటి అవ్వడం వల్ల మళ్ళీ క్లాసులకి కళ్ళజోడు లేకపోతే నిజంగా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. బయటికి వెళ్ళలేని పరిస్థితి. లాక్డౌన్లో బయటికి కూడా అసలు కర్ఫ్యూ ఉంది కదా బాగాను, బయటికి వెళ్ళి కళ్ళజోడు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో కూడా ఒక్కొక్కసారి ఉండాల్సి వచ్చింది కొన్ని రోజులు. మేము మళ్ళీ ఫ్రేమ్ వేయించడానికే 1 వీక్ పట్టేది. పిల్లలకి మాత్రం స్పెక్ట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా 2 పెయిర్స్ ఉండాల్సిందే, ఒకటి కాదు. నేను అది ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. ఎందుకంటే ఇన్నాళ్ళు 1 పెయిరే అంటే కొంచెం మంచిది తీసుకోవడం వల్ల ఒక పెయిర్ సరిపోతుందని అనుకున్నాం, కానీ నాకు తర్వాత చెప్పారు 2 కళ్ళజోళ్ళు ఖచ్చితంగా ఉండాలని చెప్పని. ఇప్పుడు మళ్ళీ నిన్న బుక్ చూపించుకున్నాం అని చెప్పాం కదా, అప్పుడు 2 పెయిర్స్ తీసుకున్నాము. అంటే 2 కళ్ళజోళ్ళు తీసుకున్నాము, ఉండాల్సిందే. ఎందుకంటే ఒకటి సడన్గా పిల్లలు కదా గబుక్కుని మనకి ఏదో కింద మీద పడుతూ ఉంటుంది. ఫ్రేమ్ అయితే మామూలుగా ఉండదు. ఇప్పుడు గ్లాసెస్ అంటే మనకు మంచిగా ఉంటాయి తప్ప ఫ్రేమ్ కొంచెం మనం రేటుని బట్టి వేయించుకుంటాం కదా, నార్మల్ది ఒక్కొక్కసారి వేయించుకోవాల్సి వస్తుంది, అది పాడైపోతుంది. మళ్ళీ వాళ్ళకి ఒక్కరోజు కళ్ళజోడు లేనిదే ఆన్లైన్ క్లాసులు కాదు కదా, మనకి పిల్లలకి చాలా కష్టం, వాళ్ళకి స్ట్రెయిన్ అయిపోతారు. ఆ 1 వీక్ లేనప్పుడు అద్దాలు ఒకటి సరిగ్గా పెట్టుకోక స్ట్రెస్ ఎక్కువ పడిందంటే ఖచ్చితంగా వాళ్ళకి నెంబరు పెరిగిపోతుంది. ఆ విషయంలో మాత్రం ఎవరు అస్సలు చేయకూడదు. నేను ఆ తప్పు చేశాను, అదే ఇప్పటికీ బాధపడుతున్నాను. నేను ఈ 1.5 ఇయర్ నుంచి అసలు కళ్ళు చూపించుకోక నెంబరు 1.75 నుంచి 2.5 పెరిగిపోయింది. అంటే 18 ఇయర్స్ వరకు అయితే అది పెరుగుతూ ఉంటుందట, తర్వాత తగ్గిపోతుందట అని చెప్పారు. అదొక అదృష్టంగా అనుకున్నాను, లేకపోతే చాలా టెన్షన్ అయిపోయాం మేము. అంటే అయ్యో ఈ ఫేస్ పెద్దవాడు అవుతున్నాడు తప్ప కళ్ళజోడు మార్చాలి అని అనుకున్నాం, కానీ సరే ఇక్కడ కర్ఫ్యూ కదా, అమ్మో ఏదైనా కరోనా వస్తుందని ధ్యాసలోనే ఉన్నాను తప్ప కళ్ళకి వెంటనే చూపించేయాలి అని కొంచెం అశ్రద్ధ చేసాం మేము. అందుకని ఎవరైనా స్పెక్ట్స్ ఉన్న పిల్లలకి ఖచ్చితంగా మీరు చూపిస్తూ వాళ్ళకి మారుస్తూ ఉండాలి. ఫ్రేమ్స్ అవి కూడా సైజుని బట్టి వాళ్ళ ఫేస్ని బట్టి నెంబర్ పెరిగిందా తగ్గిందా అని మీరు అందరూ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి మా అబ్బాయి విషయంలోనూ. అలాగే 2 స్పెక్ట్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఒకటి స్పేర్ ఖచ్చితంగా చదువుకునే పిల్లలకైతే ఉండాలి. పెద్దవాళ్ళకంటారా అంటే జనరల్గా వాళ్ళకి వేరే ఆప్షన్స్ వాళ్ళు చూడకపోయినా పర్వాలేదు కాసేపు, కానీ పిల్లలకి చదువుకోకుండా ఉండలేరు కదా వాళ్ళు. సో వాళ్ళకైతే 2 పెయిర్స్ కంపల్సరీ ఉండాలి. ఎవ్రీ 6 మంత్స్కి 1 ఇయర్కైనా మనం ఐ టెస్ట్ చేయించాలి, నెంబర్ చెక్ చేసుకోవాలి. ఫేస్ని బట్టి గ్లాసెస్ అద్దాలు మార్చుకోవాలి, అంటే సైజుని బట్టి చూసుకోవాలి. అలాగే వాళ్ళని కొంచెం స్క్రీన్ టైం, మామూలుగా ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇప్పుడు ఓకే, లేనప్పుడు కూడా కొంచెం స్క్రీన్ టైం తగ్గించాలి అనుకుంటున్నాం కాబట్టి మన వల్ల కావట్లేదు. అందులో వాళ్ళు ఇంకొక యాక్టివిటీస్లో ఏదో ఒకటి బిజీగా అయితేనే ఉంచాలి. అదైనా కూడా ఆన్లైన్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా మ్యూజిక్ కానీ ఏదైనా పెడదామన్నా కూడా అవి ఆన్లైన్ అవుతున్నాయి. సో మిగతా టైం గేమ్స్ వాటికి ఆన్లైన్ మనం తగ్గిస్తే కళ్ళకి కొంచెం మంచిది అని నేను ఈ వీడియో మీ అందరికీ చెప్పాలి. ఈ విషయం నేను మా అబ్బాయికి 2 టైప్స్ ఆఫ్ తీసుకున్నాను స్పెక్ట్స్. అంటే కొంచెం కొత్త స్పెక్ట్స్ తీసుకున్నప్పుడు కూడా పిల్లలు కొంచెం టెన్షన్ అవుతారు. మా అబ్బాయి నిన్న ఈ రోజు నుంచి హెడేక్ అని ఫుల్ టెన్షన్ అవుతున్నాడు. ఎందుకంటే నెంబర్ మారేసరికి గ్లాసెస్ సైజు మారుతుంది కదా. ఫస్ట్ 10 డేస్ మనకి కొత్తది ఏది పెట్టుకున్నా స్పెక్ట్స్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా, కొంచెం హెడేక్ టెన్షన్గా ఉంటారు. మనం అప్పుడు కొంచెం వాళ్ళని జాగ్రత్తగా, అంటే కొత్త స్పెక్ట్స్ కళ్ళకి అలవాటు పడి మళ్ళీ పవర్ పెరిగింది కాబట్టి దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి 1 వీక్ పడుతుంది. సో అప్పుడు మనం పిల్లలతో కొంచెం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి, ఎందుకంటే మా అబ్బాయే అసలు నిన్న ఇవాళ నుంచి నాకు తోచట్లేదు, హెడేక్ వచ్చేస్తుంది, నాకు ఏదో అయిపోతుంది, ఈ స్పెక్ట్స్ పెట్టుకున్నప్పటి నుంచి హడావుడి చేసేస్తున్నాడు. సో ఎందుకంటే నెంబర్ పెరిగి పాత కళ్ళజోడికి కళ్ళు అలా అలవాటు పడిపోయే చిన్న కళ్ళలోంచి అటు ఇటు చూసేయడం వల్ల ఇప్పుడు ఒక్కసారిగా మొత్తం ఫేస్ అంతా చక్కగా, అంటే ఈ ఐ మొత్తం కవర్ అయ్యేలాగా స్పెక్ట్స్ తీసుకున్నాం కదా, దానివల్ల కొంచెం వెంటనే అడ్జస్ట్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది. పిల్లలు ఎవరికైనా ఈ సమస్య ఉంటుంది, కొత్త స్పెక్ట్స్ తీసుకున్న ఎవరికైనాను. సో మీరు కంగారు పడిపోయి నెంబరు ఏదైనా తప్పిచ్చారేమో అని ఏం టెన్షన్ పడకుండా, అంటే వాళ్ళన్నీ మనం మంచి ఐ షాప్కి వాటికి వెళ్తాం కూడా, లెన్స్ కార్ట్ ఇలాంటివే కదా, నేనైతే లెన్స్ కార్ట్లో తీసుకున్నాను. సో అలాంటి వాటిలో మనకి నమ్మకంగానే ఉంటుంది కాబట్టి భయపడదు, కానీ కొంచెం అలవాటు పడడానికి వాళ్ళకి ఒక 1 వీక్ 10 డేస్ టైం అయితే పడుతుంది. ఇది నేను పిల్లల గురించి ఖచ్చితంగా మీకు చెప్పాలి అనుకున్న వీడియో. ఇది ఇవాల్టి వీడియో, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.